విజయదశమి సందర్భంగా ఇక్కడికి చేసిన అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే చెడిపోయిన విజయాన్ని సాధించే విజయదశమిగా భావిస్తాం కాబట్టి మీరు ఏదైతే నమ్మకంతో సామాజిక సేవ బాధ్యతగా మీ నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించినందుకు మీ నమ్మకాన్ని నమోదు చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో రాబోయే 2 సంవత్సరాలలో మీకు పూర్తిగా న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తూ, అలాగే మిర్యాలగూడని ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే పదంలో నాకు తోడుగా అందరితోనే కలుపుకొని పోయి విజయదశమి రోజు చెప్తున్న మాట్లాడుతున్న మీ అందరికీ ఎట్టి పరిస్థితుల డెవలప్మెంట్ అందరూ కలుపుకొని ముందుకు తీసుకుపోతానని మనస్ఫూర్తిగా చెప్తూ, అలాగే మొన్న ఈ మధ్యన మనకు హైదరాబాద్లో 63 అడుగుల 11 అంగుళాల ఏదైతే పథకం చేసి గిన్నీస్ రికార్డ్ అయిందో, వచ్చే సంవత్సరం మన తెలంగాణ మన నల్లగొండ మన మిర్యాలగూడలో అదే కార్యక్రమం చేపట్టి గిన్నీస్ రికార్డ్ చేయడానికి మన అందరం సహకరించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానని ప్రతి ఒక్కళ్ళు చేయెత్తి మనం రాబోయే సంవత్సరం 63 ఏదైతే గిన్నీస్ బుక్ సాధించారో అది మన మిర్యాలగూడలోనే మళ్ళా గిన్నీస్ బుక్ సాధించి మనం కూడా హైదరాబాద్ నుంచి ధీటుగా మన తెలంగాణ మిర్యాలగూడలో జరిగిందని చూపించడానికి ప్రతి ఒక్కరు చేయలేదు. జై తెలంగాణ! అందరు చేతులు ఉన్న వాళ్ళందరూ పైకి చేతులు పెట్టాలా. ఇది మా బావగారు కాన్సెప్ట్. విజయదశమి వచ్చే విజయదశమి కల్లా మనం బతుకమ్మది తెలంగాణ ఇప్పటికే మూడు వస్తున్నారు. దయచేసి అందరూ పూర్తిగా సహకరించే వాళ్ళు ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెలందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, వచ్చే సంవత్సరం ఎందుకన్నా చాలా గ్రామంగా జరుపుకున్న మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన హిందూ ప్రతి ఒక్కరికి దీంట్లో కష్టపడ్డ వాళ్ళందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుస్తూ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దీపావళి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అధ్యక్షులు సినిమా గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి పుష్పల్ రెడ్డి గారికి, ఈ వేదికను అలంకరించిన అభ్యున్నత మహారాజులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎవరైతే ఇంత చక్కగా అలంకరించిన వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారం అభినందిస్తాను. ఏదేమైనా మన మిర్యాల పట్టణంలో మీరందరూ సుఖ సంతోషంగా ఉండాలని, అదేవిధంగా ఎల్లవేళలా 3 పూలు ఆరోగ్యాలు వర్ధిల్లాలని కోరుకుంటున్నా. అదేవిధంగా పోయినసారి జమ్మి చెట్టుకి నా మా వాళ్ళంతా రాసి ఎమ్మెల్సీ కావాలని ఆ భగవంతుడు ఎమ్మెల్సీ అయినాను. అదేవిధంగా మీరందరూ కూడా ఎవరైనా మంచిగా ఉండాలని కోరుకుంటూ నేను దసరా శుభాకాంక్షలు చేసి ముగిస్తాను. వారు సర్వేశ్వర పంపినప్పుడు కొంతమంది మీకు మాకు వాకింగ్ క్లాస్ అవసరం లేదని వాళ్ళు ఆ సమయాన్ని అడ్డుపడ్డా నేను పేపర్లో చదివిన మేము కూడా చిన్నప్పుడు ఈ స్టేజ్కి తగ్గితే పూర్వం ఇచ్చేది క్రికెట్ గంటలు అక్కడ నుంచి కొన్ని ఈ స్టేజ్కి తగ్గితే పూర్వం క్రికెట్ ఆడతారా బౌండరీ, ఇది బౌండరీ తగ్గిపోతుంది కదా, ఈ స్టేజ్కి తగ్గితే పూర్వం అయితే శుభాకాంక్షలు హిందుత్వ సమితికి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అన్ని దసరాలు మన జాతి పిత గాంధీ గారు కూడా ఈరోజే అదొక ప్రత్యేకత. ఇన్ని పనులున్నా ఈరోజు నిజంగా కూడా కొంచెం ప్రోగ్రాం లేట్ అయింది. అయినా మీరందరూ కూడా పెద్ద మనస్సు మమ్మల్ని మన్నించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రతి సంవత్సరం కూడా మేము చెప్తూనే ఉన్నాం. 27 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ఈ యజ్ఞం మరి ఈ రోజుతోటి 28 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీ అందరి సహకారం ఇస్తూనే ఉంటే ఇంతకంటే బ్రహ్మాండంగా, ఇంతకంటే పెద్ద ఎత్తున మరి ఇక్కడున్న పెద్దలు ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా బాగా ఎత్తున ఇక్కడ ఉన్న మా దాతలందరూ మాకు వెన్నుముకగా నిలిచిన వారందరి సహకారంతో మేము ఒక సేవకులుగా సేవ చేసి కార్యక్రమాన్ని ఇంకా భారీ ఎత్తున విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరందరూ మమ్మల్ని మన్నించినట్టయితే
జై శ్రీరామ్. దయచేసి చేతులు ఉన్న వాళ్ళంతా చేతులు ఎత్తాను, లేని వాళ్ళైతే ఇబ్బంది లేదు కదా, చేతులు ఉన్న వాళ్ళందరూ ఎత్తాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు. శ్రీనివాస్ రెడ్డి గారు, సెక్రటరీ పురుషోత్తం రెడ్డి గారు, హిందూ గారు కూడా నమస్కారం. ముఖ్యంగా దసరా పండుగ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో, మరి చెడు మీద మంచి విజయం సాధించడం, మహిషాసుర మర్దన. మహిషాసురుడు అనేవాడు రాక్షసుడు. ఆ రాక్షసుడు దేవతలను మరి ఘోర తపస్సు చేసి ఆయన వరం పొందుతాడు. ఏంటి? నన్ను ఎవరు చంపడానికి వీలు అంటే మరి బ్రహ్మ మరి మహిళ తప్ప అని చెప్తాడు. మహిళతో నాకు ఇబ్బంది లేదు అని వరం తీసుకుంటాడు. ఆ తర్వాత మరి ముల్లోకాల్లో ఉన్నటువంటి దేవతలను మరి ఇబ్బంది పడుతూ మొత్తం ఇచ్చేస్తుంటే దేవతలంతా కలిసి ఏం చేయాలి అంటే ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఎవరంటే మరి పరమేశ్వరి మరి అవతారాన్ని నుంచి ఒక శక్తిని కొత్తగా తీసుకొచ్చి దుర్గామాతను సృష్టించి దేవతలందరూ కూడా వాళ్ళ శక్తులన్నీ కూడా ఆ దుర్గామాతకు ఇచ్చి మరి మహిషాసురుడిని చంపడానికి మరి ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ దేవత మరి 9 రోజులు మహిషాసురుడి మీద యుద్ధం చేస్తుంటే మహిషాసురుడు అనేక అవతారాలు కూడా మార్చుకుంటూ మరి యుద్ధం చేస్తే 9 రోజులు యుద్ధం చేసి దశమి 10వ రోజు మరి సంహరించడం జరిగింది. దానికి గుర్తుగానే మరి 9 రోజులు ఇది చేసుకోవడం జరిగింది. మరొకటి రావణాసురుడిని రాముడు కూడా మరి 9 రోజులు యుద్ధం చేసి 10వ రోజు ఇదే రోజు చంపడం జరిగింది. ఈ రెండింటి యొక్క ఉద్దేశం కూడా మనలో మనిషిలో కూడా ఒక నీతి ఏంటంటే, ఏదైతే రావణాసురుడిని చంపాలి, రావణుని మేల్కొల్పాలి, మన మనసులో ఉన్న రావణాసురుడిని చంపాలి, మనం మనసులో ఉన్నటువంటి రావణుని మేల్కొల్పాలన్నదే ఒక లక్ష్యం. మనలో ఉన్నటువంటి చెడు భావాలను, చెడు ఆలోచనలు తీసేయాలి, మనలో మంచిని పెంచుకోవాలి. అలాగే ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారికి ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని, మంచి భవిష్యత్తు ఉండాలని, మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి ధన్యవాదాలు. నా తోటి మహిళలందరికీ కూడా మరియు నా అన్నదమ్ములందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మనకి రావణ దహన కార్యక్రమాన్ని మన కన్నులకు కట్టినట్టుగా ప్రతి సంవత్సరం కూడా చూపించేటటువంటి హిందూ ఉత్సవ సమితి కార్యకర్తలకి, పెద్దలకి అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాడని కాదంటే పదముల గాలని, హే జనని హే భారత ధరణి పూర్వగతిలమైన మనని, మెడలో మాలగ వాడని కాదంటే పదముల వాలని, జీవన వేదం బోధన సారం విశ్వ కుటుంబముకై శ్రీకారం, జ్ఞాన ప్రకాశం పంచిన దేశం, కోరిన లోకపు సుఖ సంతోషం, కనకనమున ఉపకారణ నిండిన కర్మయోగిని హే జనని, కనకనమున ఉపకారణ నిండిన కర్మయోగిని హే జనని, మెడలో మాలగ వాడని కాదంటే పదముల వాలని, సకల పతమ్ముల సత్య మార్గముల సమరస కేతన గిరిన దుర్గం, స్వయం
శక్తి ముక్తి ఉపాసన కేంద్రం రోమ రోమమున రాముని శౌర్యం రగిలించినదే ఈ అవని రోమ రోమమున రాముని శౌర్యం రగిలించినదే ఈ అవని మెడలో మాలగవాడని కాదంటే పదముల వాలని భారత్ మాతాకి దుర్గా మాతాకి అందరూ చేతులెత్తి జయకారం చెప్పాలి. భారత్ మాతాకి దుర్గా మాతాకి. ఈనాటి కార్యక్రమం వేదిక పైన ప్రజలు కార్యక్రమానికి చేసిన మిర్యాలగూడ నగర సోదర సోదరి మండలారా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, విజయదశమి సందర్భంగా అధర్మాన్ని ధర్మము గెలిచి ధర్మ స్థాపన జరిపినటువంటి రోజుగా మనం అనేక సందర్భాల్లో మహాభారత కాలంలో కావచ్చు, రామాయణ కాలంలో కావచ్చు, భాగవత కాలంలో కావచ్చు చూసేవాం. మనలో ఉన్నటువంటి అనేక రకాల దుర్గుణాలు ఏవైతే ఇప్పుడు రావణాసురుడు మనం సాగుతున్నామో తనకున్న ఫలితాలలో ఒక్కొక్క దుర్గుణాలు మనం లెక్కిస్తూ ఉంటాం. మోహము, మూలము, కామము, మదము, మాత్సల్యము, చెప్పిన 10 గుణాలు దుర్గుణాలు వచ్చినాయో వాటన్నిటిని త్యజించి మంచి గుణాలు అలవర్చుకోవడం కోసం మన యొక్క రావణ దహనం చేయడం జరుగుతుంది. ఈ మంచి గుణాలు ఏమున్నాయి అని అనుకున్నప్పుడు ఒక 5 గుణాలు మీ అందరికీ గుర్తు చేస్తాం. అక్కడికి వెళ్ళి రావణాసురుడి దహన కార్యక్రమం చేసి ప్రారంభించాల్సిందిగా నేను వేడుకుంటున్నాను. ముఖ్యంగా మన మిర్యాలగూడ పట్టణ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన మిర్యాలగూడ దాదాపు 27 సంవత్సరాలుగా ఈ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ క్యాంపులో జరుగుతున్నది. ఆ రోజు నాడు 500తో మొదలైనది. ఈ రోజు నాడు దాదాపుగా 25 నుంచి 30 వేల మంది జనాభా బట్టి ఈ క్యాంపులో ఈరోజు అందరూ కూడా ఉత్సవ సమితికి హాజరవుతున్నారంటే నిజంగా ఎంత గొప్పగా ఈ ఉత్సవ సమితి ఆర్గనైజ్ చేస్తుందో మీరు అందరూ కూడా చూసి సంతోషపడాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలతోటి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు తన బంధుమిత్రులతోటి సొంత వాళ్ళందరూ కూడా అక్క చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఫ్యామిలీస్ అందరూ కలిసి మన అమ్మమ్మలు, నాయనమ్మల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ దసరా పండుగని మన తెలంగాణలో గొప్ప ఉత్సవంగా చేసుకుంటారు. ఆంధ్రలో ఏదైతే సంక్రాంతి చేసుకుంటారో మన తెలంగాణలో దసరా అంటేనే చాలా గొప్ప పండుగ. అది కూడా 3 రోజుల పాటు చేసుకుంటాము. మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇంత గొప్పగా అందరూ కూడా దుర్గామాతని దర్శించుకొని జమ్మి చెట్టు దగ్గరికి వచ్చి మీ యొక్క కోరికల్ని రాసి ప్రకటించుకొని చేసుకున్నట్టయితే తప్పకుండా దుర్గామాత మీ అందరికీ ఆశీస్సులు ఇస్తుంది. మీ అందరినీ కోరేది ఒకటే, ఇప్పటి నుండి ఇంకా ముందు కూడా మన రాబోయే కాలంలో మన పిల్లలకు ప్రతి ఒక్కరికి కూడా మన సాంప్రదాయ పద్ధతులు అదేవిధంగా ఇవన్నీ కూడా నేర్పించినట్లయితే ఫ్యూచర్లో కూడా ఇది ఇంకా ముందుకు పోతుంది. భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరు కూడా చేసుకోగలుగుతారని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. హిందూ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చేసిన అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి అందరికీ కూడా ముందుగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ కార్యక్రమాన్ని హిందూ ఉత్సవ కమిటీ వాళ్ళు గత 25 సంవత్సరాలుగా దిగ్విజయంగా నడుపుతూ ఉన్నారు. పోయిన 10 సంవత్సరాల నుంచి నేను చాలా శ్రమపడి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం దాన్ని ఇంకా పెద్ద ఎత్తున జరపాలని ఒక మంచి ఉత్సవంతో ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆ కమిటీ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎక్కువ సమయం తీసుకోలేదు కాబట్టి ఈ సంవత్సరం కూడా ఆయురారోగ్యాలతో మంచి వర్షాలతోటి పంటలు మంచిగా పండి అందరూ సంతోషంగా ఉన్నాం. రానున్న వచ్చే సంవత్సరంలో కూడా మంచి వర్షాలతోటి
రైతులందరూ సంతోషంగా ఉండాలి. రైతులు బాగుంటే అందరం బాగుంటాం. దానికి మన మిర్యాలగూడలో రైతే ముఖ్యం కాబట్టి రైతులు సంతోషంగా ఉంటే దానికి అందరం కూడా మంచిగా ఉంటామని తెలియజేస్తూ ఈ సంవత్సరం కూడా మంచి వర్షాలు పడి అందరూ సంతోషంగా ఉండాలని, దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొక్కసారి హిందూ ఉత్సవ కమిటీకి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. మొన్ననే డిఎంఎస్సీ పంపిన కలెక్టర్ గారు ఇచ్చారు. కలెక్టర్ కూడా అయిపోయాక ఈ నెక్స్ట్ బస్సు ఈ కార్యక్రమం మొదలుపెట్టాలని తెలియజేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీ అందరూ కూడా వేదిక దిగొచ్చి ఎమ్మెల్యే కర్ణాటకకి ప్రార్థన.
అక్కడ బేలని ఈడ అవ్వాలి ఉండదు. దగ్గర పెట్టేయండి. గంట సేపు తప్పదు.